అన్ని చెప్పే తీసుకొచ్చారు సార్. మైనర్స్ అయినా ఎస్టీలే సార్, ఆదివాసీలు అన్న సంగతి మర్చిపోవద్దు మీరు. మీకు తెలుసా అన్ని అన్ని కాన్సిక్వెన్సెస్ తెలుసా మీకు? జూనియర్ కాలేజ్ పిల్లలు తెలుసని చెప్పండి. లంబాడీని తొలగించడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ జరిగినటువంటి కుల వివక్షకి కారణమైన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసే దానికోసమే వచ్చిన మన నిర్భయంగా చెప్పండి. పోలీసులకి భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఈడ జరిగింది రేపు మనకే జరుగుతుంది, మీ కాలేజీలోనే జరుగుతుంది. ఎప్పుడు మన వాటినే ఉండదు. తర్వాత మీ ఇష్టం. అలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. శాంతియుతంగా చేస్తున్నాం సార్. మా అధికారి, మమ్మల్ని పరిరక్షించే అధికారి మా పిఓ గారు రావట్లేదు. ఇంత దారుణమా? బెదిరింపులకు మిమ్మల్ని పంపిస్తున్నారా సార్? 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మేము చేస్తున్నాము. కనీసం మేము గేటులోనే టచ్ చేశామా? పిఓ గారు, కలెక్టర్ గారు రాగాలి. ఆదివాసీలు అంటే అంత చిన్న సుబ్బా? పిఓ గారు జీతంలో ఎవల్బుల్స్ తీసుకోవట్లేదా? ఏజెన్సీ ఎవల్బుల్స్ పిఓ గారికి రావట్లేదా? సార్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్. మరి ఎందుకు బెదిరిస్తున్నారు? శాంతియుతంగానే కుట్ర చేయడం జరుగుతుంది సార్. 2 days అధికారులు ఇంతవరకు కృషి చేస్తలేదు. మరి పిఓ అయినా కరెక్ట్ కరెక్షన్ చేయాలి కదా. శాంతియుతంగా చేసినప్పుడు ఇంతవరకు కూడా చేస్తున్నాం సార్. గిరిజనుల కోసం ఆయన వచ్చి ఆయన పని చేయడానికి ఆదివాసులకు చేయకపోతే ఎవరికి చేస్తాడు ఆయన? పిల్లలు మీకు తెలుసని తెలియదా? మీ మీద యాక్షన్ ఉంటుంది, మీ స్టడీకి ఇబ్బంది అయింది, ఫ్యూచర్ మొత్తం పాడైపోయింది. ఇంటర్ పిల్లల ఫ్యూచర్ మొత్తం పాడైంది. బయలుదేరలేదు సార్. ఒక భద్రాచలంలోనే మొత్తం నిద్రలో ఉన్నారు పిఓ గారు. మమ్మల్ని కూడా చూడట్లేదు. వస్తారు మీరు పక్కగా అక్కడ చేసుకుంటే నో ప్రాబ్లం. ఆయన రావాలి. ఫోన్ ఎందుకు అబ్బా మనకి? అవును, అధికార కేంద్రంగా రాకపోతే పిఓ గారు అక్కడ బయలుదేరగానే మేము ఇక్కడ దేశ అక్కడ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే అప్పటిదాకా లేవం సార్. బాబు స్టూడెంట్స్ తర్వాత మీరు రిజర్వేషన్ ఇవన్నీ కాదు, మీ భవిష్యత్తు పాడు చేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ చేసే వచ్చినాం. పబ్లిక్ రోడ్ ఇది, పబ్లిక్ రోడ్డు. మీరు ఇరుకుల పడొద్దని చెప్తున్నా. కూడా చేసిండు. అక్కడ కూడా యాక్సిడెంట్ ఏం జరిగింది? కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేసిండు. అదే ఆఫీసర్ పోలీసులు అరెస్ట్ చేసిండు. దానికి బాధ్యత ఏం జరిగింది సార్? విద్యార్థులను ఇప్పుడు శాంతియుతంగా చేస్తాను మేము. ఇక్కడ ఇక్కడ శాంతియుతం కాదు. మేము వెళ్ళిపోతాం, జనాలు వచ్చి తంతారు. నేను మర్యాద చెప్తున్నా, జనాలు వచ్చి తంతారు. అక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది, ఉదయం కదా అంటారు కాదు. నేనేమంటున్నా, మేము కూడా ప్రశాంతంగానే, చాలా ప్రశాంతంగా చూస్తున్నాము. మమ్మల్ని కూడా మీరు రెచ్చగొట్టే ఇచ్చేయకండి. మీరు ఎంతసేపు చేసుకుంటారో అక్కడ చేసుకోండి. ఇది పబ్లిక్ రోడ్డు. ఇంతవరకు అధికారులు కలిసి రావట్లేదు. ఇక్కడ జరిగింది మేము పొద్దు నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏంటంటే ఈ సర్వ ప్రక్రియ ఏదో నడుస్తుంది కదా, దాంట్లో మన జిల్లా చేస్తున్నారని చెప్పారు. చెప్పినా కూడా మేడం మరి ఇంతవరకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు తప్ప సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పుడు కులవేక్ష చూపించింది మా విద్యార్థుల మీద. దాని మీద మరి ఎటువంటి స్పందన లేకపోతే ఇక మాకు ఎలా ఉంటుంది సార్? అంటే మేము ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఈ భూభాగంలో మేము బతుకుతున్నాం సార్. మాకు జీవించే హక్కు లేదా? అంటే ఈ విధంగా మేము కులవివక్షకు గురవాల్సిందేనా సార్? ఇప్పుడు మాకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పిఓ గారు ఆయన రావాలి కదా సార్. 4 రోజుల నుంచి జరుగుతుంది. మేమేమన్నా కొట్టినమా తిట్టినమా ఏం చేయలేం కదా సార్. అది ఆ విధంగా మేము అడుగుతున్నాం సార్. సరే ఇప్పుడు మా ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం సార్. అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని పాయింట్స్ లో మేము చేసేది ఏమన్నా ఉందా సార్? మీరు చేసేది పైకి కంప్లైంట్ చేసి ఇక్కడ ధర్నా చేసి రమ్మని చెప్పండి. మేము చేసేది మేము చేస్తున్నాం. మీరు ఏమంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేకపోతే అక్కడ శాంతియుతంగా ధర్నా చేసి రిప్రజెంటేషన్ మొన్న రోడ్డు బ్లాక్ చేయడం వరకు ఇల్లీగల్. నువ్వు చెప్పిన పాయింట్స్ అంటే నాకు సంబంధించిన ఉంటే నన్ను క్వశ్చన్ చేసి ఆన్సర్ చేస్తాను.
రావాలి రావాలి. మేడం గారు ఇంటూనే ఉన్నారు. దానికి ఇష్యూ చేస్తారు DSP సార్ మాట చెప్పాలి. మాట్లాడుతూనే ఉన్నాడు. ఆర్పి మేడం గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు బయట ఇస్తుంది. ఒకవేళ కనుక మన యొక్క డిమాండ్ నెరవేరకపోతే ఇది షార్పుడే.